చిత్ర పరిశ్రమకు రెండు కళ్ళు ఎన్టీఆర్, ఏఎన్ఆర్. దశాబ్దాలుగా తెలుగు చిత్రసీమను ఏలిన ఈ మహానటులిద్దరూ అన్నదమ్ముల్లా మెలిగారు. సినీ పరిశ్రమలో ఎన్టీఆర్ కంటే ఏఎన్ఆర్ సీనియర్ అయినా ఏనాడు తాను సీనియర్ అని భావించకుండా ఎన్టీఆర్ ని సోదరుడిలానే భావించారు ఏఎన్ఆర్. అలాగే నెంబర్ 1 లో ఎన్టీఆర్ ముందు వరుసలో నిలిచినా ఏఎన్ఆర్ కి ఇవ్వాల్సిన గౌరవం ఆయన ఎప్పుడు ఇచ్చేవారు. దశాబ్దాల పాటు తెలుగు చిత్రసీమను ఏలిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరూ తమ వారసులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఆశ్చర్యకరంగా ఇంచుమించు ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చిన ఎన్టీఆర్ వారసుడు బాలకృష్ణ, ఏఎన్ఆర్ వారసుడు నాగార్జున అగ్ర కథానాయకులుగా ఎదిగారు. బాలయ్య మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పరచుకుంటే నాగార్జున క్లాస్ లో తనకు మించిన వారు లేరని దూసుకెళ్లాడు. బాలకృష్ణ, నాగార్జున కలిసి నటించకపోయినా అక్కినేని నాగేశ్వరరావుతో బాలకృష్ణ 3 సినిమాలు చేశాడు. భార్యాభర్తల బంధం, గాంధీవం, శ్రీరామరాజ్యం వంటి సినిమాల్లో బాలయ్య, అక్కినేని కలిసి నటించారు. బాలయ్య ఎప్పుడు ఏఎన్ఆర్ ని బాబాయిగా సంబోధించేవారు. దిగ్గజ నటుల వారసులుగా ఇండస్ట్రీకి వచ్చిన బాలయ్య, నాగులు బాగానే ఉండేవారు. చాలా ఫంక్షన్లలో కలిసి సందడి చేసేవారు. నాగ చైతన్య తొలి చిత్రం జోష్ ఆడియో ఫంక్షన్ కి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు తనకు బాబాయ్ అవుతారని, నాగార్జునలో అన్ని నాగేశ్వరరావు పోలికలే ఉంటాయని, నాగ్ పక్కా కమర్షియల్ బిజినెస్ మ్యాన్ గా కనిపిస్తుంటారని వ్యాఖ్యానించాడు. ఆ మాటలకు నాగ్ నొచ్చుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించింది. అక్కినేని నాగేశ్వరరావు చనిపోయిన సమయంలో ఆయన పార్థివ దేహాన్ని చూసేందుకు ఇండస్ట్రీ అంతా కదిలి వచ్చింది. అయితే బాలకృష్ణ మాత్రం రాలేదు. బాలకృష్ణ సతీమణి, కుటుంబ సభ్యులు వచ్చారు. కానీ బాలకృష్ణ ఎందుకు రాలేదు అనేదే అప్పట్లో హాట్ డిస్కషన్ గా మారింది. కొన్ని నెలల క్రితం ఓ ఇంటర్వ్యూలో అక్కినేని, తొక్కినేని అనే వ్యాఖ్యలు చేశారు బాలకృష్ణ. ఆ తర్వాత అది ఫ్లోలో వచ్చినవే కానీ కావాలని అన్నవి కాదంటూ బాలయ్య వివరణ ఇచ్చాడు. ఏది ఏమైనా అప్పటికే బాలకృష్ణ, నాగార్జున మధ్య రావాల్సిన గ్యాప్ వచ్చిందంటారు. కట్ చేస్తే లేటెస్ట్ గా బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో తెలుగు సినిమా 4 స్తంభాల్లో 3 స్తంభాలైన బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ చూడ ముచ్చటగా కనిపించారు. కానీ నాగార్జున మాత్రం మిస్ అయ్యారు. బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ వేడుకల సమయంలోనే నాగార్జున బిగ్ బాస్ కూడా మొదలైంది. అందుకే ఈ వేడుకలకు నాగ్ అటెండ్ కాలేదనే వాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా త్వరలో మొదలయ్యే బాలకృష్ణ అన్స్టాపబుల్ కొత్త సీజన్ లో చిరంజీవితో పాటు నాగార్జున కూడా హాజరవుతాడని ఎంతో కాన్ఫిడెంట్ గా చెబుతున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. మరి బాలయ్య, నాగార్జున మధ్య అపోహలు ఉన్నాయా లేవా అనేది త్వరలోనే తేలనుంది.